ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఇది కూడా ఒకటి. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో ఎయిర్ ఇండియాకి మంచి రెప్యుటేషన్ ఉండేది. ఒకప్పుడు ఎయిర్ ఇండియా లగ్జరీ ఎయిర్‌లైన్స్‌లో ఒకటి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ కంపెనీ కూడా ఎయిర్ ఇండియా నుండే ఇన్స్‌పిరేషన్ తీసుకుంది. నిజానికి ఎయిర్ ఇండియా భారతదేశ స్వాతంత్రానికి ముందే ఏర్పడిన సంస్థ. బట్ అప్పట్లో ఈ ఎయిర్‌లైన్స్ పేరు టాటా ఎయిర్‌లైన్స్. టాటా ఎయిర్‌లైన్స్‌ని స్థాపించిన వ్యక్తి జేఆర్‌డీ టాటా. కానీ ఏర్పడినప్పుడు ఈ కంపెనీ పేరు టాటా ఎయిర్‌లైన్స్. ఇదే ఆ తర్వాత ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. అప్పటి నుండి ఎయిర్ ఇండియా ఎన్నో అవరోధాలు ఎదుర్కొని ఇప్పటిదాకా నిలిచింది. ఎయిర్ ఇండియా ప్రస్థానంలో ఎన్నో కీలక సంఘటనలు జరిగాయి. వాటిల్లో ఒకటే నేషనలైజేషన్. ఈ కంపెనీ టాటా గ్రూప్‌కి చెందినదైనప్పటికీ స్వాతంత్రం తర్వాత ఈ కంపెనీ భారత ప్రభుత్వంలో భాగమైంది. ఎయిర్ ఇండియాతో పాటు ఏర్పడిన చాలా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా తర్వాత ఏర్పడిన చాలా ఎయిర్‌లైన్స్ ఇప్పుడు లేవు. అయినప్పటికీ ఎయిర్ ఇండియా ఇంకా ఉంది. ఎయిర్ ఇండియా కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఒకప్పుడు ఎంతోమందికి ఇష్టమైన ఎయిర్‌లైన్. బట్ ఇప్పుడు ఇండియాలోనే ఎయిర్ ఇండియా ఎంతోమంది చేత విమర్శలు ఎదుర్కొంటుంది. ఎంతోమందికి ఎయిర్ ఇండియాలో చేదు అనుభూతులు ఎదురవుతున్నాయి. స్క్రీన్ సరిగ్గా లేకపోవటం, ఏసీలు పనిచేయకపోవటం, ఇలా ఎన్నో సమస్యలు ప్యాసింజర్స్ ఎదుర్కొంటున్నారు. ఇవే తక్కువ అనుకుంటే ఘోర విమాన ప్రమాదాలు కూడా ఎయిర్ ఇండియాని కుదిపేస్తున్నాయి. ఎయిర్ ఇండియా భయంకరమైన అప్పుల్లో కూరుకుపోయి ఏమాత్రం కస్టమర్స్కి సర్వీస్ అందించలేకపోతుంది. అసలు టాటాకి చెందిన ఎయిర్ ఇండియా ఎలా వారి నుండి వెళ్ళిపోయింది? బెస్ట్ ఎయిర్‌లైన్స్ నుండి వర్స్ట్ దాకా ఎయిర్ ఇండియా ఎలా పతనమైంది? ఎయిర్ ఇండియా పతనానికి కారణం ఎవరు? విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జేఆర్‌డీ టాటా. ఈయన మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రముఖ వ్యక్తి. జేఆర్‌డీ టాటా రతన్ టాటా గారి కంటే ముందు టాటా గ్రూప్ చైర్మన్. టాటా గ్రూప్ యొక్క నిర్మాణంలో ఈయన పాత్ర కూడా చాలా పెద్దది. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ ఏర్పడింది. అలాగే జేఆర్‌డీ టాటానే మొట్టమొదటి టాటా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌ని ఫ్లై చేశారు. బట్ టాటా ఎయిర్‌లైన్స్ అంత ఈజీగా ఏర్పడలేదు. ఈ ఎయిర్‌లైన్స్ కోసం జేఆర్‌డీ టాటా గారు ఎంతో కష్టపడ్డారు. చరిత్రలో మొదటిసారి విమానం గాల్లో ఎగిరింది 1903లో. 1911లో భారతదేశంలో మొదటిసారి విమానం గాల్లో ఎగిరింది. ఈ మొదటి ఫ్లైట్ అలహాబాద్ నుండి నయని దాకా. ఈ మొదటి ఫ్లైట్ నిజానికి మెయిల్ ఫ్లైట్. అంటే ఈ ఫ్లైట్లో లెటర్స్‌ను మాత్రమే ట్రాన్స్‌పోర్ట్ చేశారు. ఆ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ అంటే మెల్లగా జనాల్లో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ సమయంలో జేఆర్‌డీ టాటా గారి ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఏవియేషన్ పైనీర్. ఇతను ఒక మోడల్ విమానాన్ని కూడా తయారు చేశారు. ఈయనే లూయిస్ బ్లెరైట్. లూయిస్ ఇంగ్లీష్ ఛానల్ మీద ప్రయాణించి దాటిన మొట్టమొదటి వ్యక్తి. జేఆర్‌డీ టాటా గారు ఈయన చూసి పెరగడంతో టాటా గారికి కూడా ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో టాటా గారు ఏరోప్లేన్ ఫ్లయింగ్ నేర్చుకున్నారు. 1929లో జేఆర్‌డీ టాటా గారికి ఫ్లయింగ్ లైసెన్స్ వచ్చింది. ఇండియాలో ఫ్లయింగ్ లైసెన్స్ ఉన్న మొట్టమొదటి వ్యక్తి జేఆర్‌డీ టాటానే. టాటా ఇండియా నుండి ఇంగ్లాండ్ దాకా ఫ్లైట్ కాంపిటీషన్లో కూడా కంటెస్ట్ చేశారు. బట్ టాటా డ్రీమ్ జస్ట్ ఫ్లయింగ్ మాత్రమే కాదు, ఈయన డ్రీమ్ సివిల్ ఏవియేషన్ని ఇండియాకి తీసుకురావాలని కూడా. అప్పట్లో ఏవియేషన్ ఇంగ్లాండ్లోనే ఎక్కువ ఉండేది. దీంతో ఇండియాలో కూడా ఫ్లైట్ సర్వీసెస్ తీసుకురావాలని టాటా డ్రీమ్. బట్ అది అంత ఈజీ పని కాదు. ఈ పని చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ బాగా కావాలి. ఆ సమయంలో ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. దీంతో ఇది అసలు అయ్యే పనే కాదు. బ్రిటిషర్స్ వాళ్ళకి లాభం లేని ఏ పని చేయరు. సో జేఆర్‌డీ టాటాకి ఎలాంటి సపోర్ట్ రాలేదు. బట్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ రాపోయినప్పటికీ టాటా గారికి అప్పటి టాటా గ్రూప్ చైర్మన్ దొరబ్జీ టాటా నుండి సపోర్ట్ వచ్చింది. ఈయన ఎయిర్‌లైన్ స్టార్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో టాటా ఎయిర్‌లైన్స్ స్టార్ట్ అయింది. మొదట ఈ కంపెనీ పేరు టాటా ఎయిర్ సర్వీసెస్. ఏర్పడిన తర్వాత జేఆర్‌డీ గారు మరొకసారి బ్రిటిష్ గవర్నమెంట్‌ని అప్రోచ్ అయ్యి ఎయిర్ క్రాఫ్ట్‌కి పర్మిషన్ కోరారు. దీంతో బ్రిటిష్ గవర్నమెంట్ కూడా పర్మిషన్‌కి అంగీకరించింది. 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ 2 సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని పర్చేస్ చేసింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్‌లో ఒకటి డి హావిలాండ్ పస్మాత్, ఇంకొకటి డి హావిలాండ్ లెపర్డ్ మాత్. ఈ 2 సింగిల్ ఇంజిన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ప్యాసింజర్ కెపాసిటీ జస్ట్ 2 మాత్రమే. దీంతో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఎక్కువగా మెయిల్ సర్వీసెస్‌కే వాడేవారు. అదే సంవత్సరంలో టాటా ఎయిర్ సర్వీసెస్ ఇంపీరియల్ ఎయిర్వేస్ నుండి ఒక మెయిల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ ఇండియాలో మెయిల్ సర్వీసెస్ లాంచ్ చేయడానికి. ఈ కాంట్రాక్ట్ టాటా ఎయిర్ సర్వీసెస్ కరాచీ నుండి బాంబేకి లెటర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దీంతో 1932లో టాటా ఎయిర్ సర్వీసెస్ స్టార్ట్ అయింది. 1932 అక్టోబర్ 15న టాటా ఎయిర్ సర్వీసెస్ మొట్టమొదటి విమాన ప్రయాణం చేసింది. ఈ ప్రయాణంలో ఫ్లైట్ని జేఆర్‌డీ టాటా గారే ఫ్లై చేశారు. ఈ మొదటి ప్రయాణం కరాచీ నుండి బాంబే అలాగే మద్రాస్ దాకా జరిగింది. అలా టాటా ఎయిర్‌లైన్స్ యొక్క మొదటి ప్రయాణం మొదలైంది.
అదే సంవత్సరం ప్యాసింజర్ సర్వీస్ కూడా మొదలైంది. 1932లోనే టాటా ఎయిర్ సర్వీసెస్ మైల్స్ మర్లిన్ M4 అనే విమానాన్ని కొనింది. ఇది ఒక 5 సీటర్ ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్. దీంతో 1932లోనే టాటా ఎయిర్‌లైన్స్ యొక్క డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ మొదలైంది. ఈ డొమెస్టిక్ ఫ్లైట్ బాంబే నుండి త్రివేంద్రం దాకా. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు ఈ సర్వీసెస్ కొనసాగాయి. మెయిల్ ఫ్లైట్ వారానికి ఒకసారి ఉండేది. అలా మొదటి సంవత్సరంలోనే టాటా ఎయిర్ సర్వీసెస్ 2,60,000 కిలోమీటర్లు ఫ్లై చేసింది. మొదటి సంవత్సరంలో 155 మంది ప్రయాణికులను ట్రాన్స్‌పోర్ట్ చేసింది. అలాగే 10 టన్నుల మెయిల్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేసింది. ఆ సంవత్సరం ఎయిర్‌లైన్‌కి వచ్చిన ప్రాఫిట్ రూ. 60,000. ఆ రోజుల్లో డొమెస్టిక్ ఫ్లైట్ టికెట్ అప్రాక్సిమేట్‌గా రూ. 300 ఉండేది. 1938లో డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసెస్‌లో 2 కొత్త డెస్టినేషన్స్ కూడా యాడ్ చేశారు. అదే సంవత్సరం ఎయిర్‌లైన్స్ పేరు టాటా ఎయిర్ సర్వీసెస్ నుండి టాటా ఎయిర్‌లైన్స్‌కి మార్చారు. ఆ సంవత్సరం యాడ్ చేసిన డెస్టినేషన్స్ ఢిల్లీ అలాగే కొలంబో. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇండియా ఇంకా బ్రిటిష్ రూల్‌లోనే ఉంది. దీంతో చాలామంది భారత సైనికులను బ్రిటిష్ వాడుకుంది. సైనికులనే కాదు కంపెనీలను, భారతదేశంలోని డబ్బును కూడా బ్రిటిష్ వాడింది. దీంతో టాటా ఎయిర్‌లైన్స్ కూడా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో రాయల్ ఎయిర్ ఫోర్స్‌కి హెల్ప్ చేసింది. ట్రూప్స్‌ని తరలించడం, ఫుడ్ సప్లైస్ అందించడం, రెఫ్యూజీస్‌ని రక్షించడం, అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ యొక్క విమానాలను మెయింటైన్ చేయడం వంటి హెల్ప్ టాటా ఎయిర్‌లైన్స్ చేసింది. 1945లో జపాన్ లొంగిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ సర్వీసెస్ మళ్ళీ ప్రారంభమయ్యాయి. దీంతో టాటా ఎయిర్‌లైన్స్ యొక్క కమర్షియల్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక సంవత్సరం తర్వాత 1946లో టాటా ఎయిర్‌లైన్స్ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కంపెనీగా మారింది. అదే సమయంలో కంపెనీ పేరు టాటా ఎయిర్‌లైన్స్ నుండి ఎయిర్ ఇండియాకి మారింది. పబ్లిక్ కంపెనీగా మారడంతో చాలామంది ఈ కంపెనీలో షేర్స్ కొన్నారు. 1947లో ఇండియాకి బ్రిటిష్ నుండి ఇండిపెండెన్స్ రావడంతో కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది. 1948లో భారత ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో 40% స్టేక్‌ని తీసుకుంది. ఆ సంవత్సరం జూన్ 8న ఎయిర్ ఇండియా మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లాంచ్ చేసింది. ఈ ఫ్లైట్ రూట్ బాంబే నుండి లండన్ దాకా. ఈ ఏరోప్లేన్ ఒక లాక్హీడ్ L749A కాన్స్టెలేషన్. జేఆర్‌డీ గారు ఈ ప్లేన్‌కి మలబార్ ప్రిన్సెస్ అనే పేరు పెట్టారు. జూన్ 8న ఎయిర్ ఇండియా మొట్టమొదటి ఇంటర్నేషనల్ విమాన ప్రయాణం చేసింది. ఆ తర్వాత సంవత్సరాలలో మరికొన్ని డెస్టినేషన్స్‌కి సర్వీసెస్ ఎక్స్‌టెండ్ చేశారు. 1948 నుండి 1950 మధ్యలో ఆఫ్రికాలోని నైరోబి, పారిస్, జెనీవా, కైరో, రోమ్, డసెల్డార్ఫ్‌కి ఎక్స్‌టెండ్ చేశారు. బట్ దురదృష్టవశాత్తు మొదటి ఇంటర్నేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్ అయిన మలబార్ ప్రిన్సెస్ 1950లో ఫ్రెంచ్ ఆల్ప్స్‌లోని మౌంట్ బ్లాంక్‌లో క్రాష్ అయింది. అయినప్పటికీ ఎయిర్ ఇండియా ఆగిపోలేదు. అలాగే మరిన్ని విమానాలు కొంటూ సర్వీస్‌ని ఎక్స్‌టెండ్ చేస్తూ ఉన్నారు. బట్ అదే సమయంలో పిడుగు లాంటి వార్త జేఆర్‌డీ టాటా గారిని తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురిచేసింది. అదే నేషనలైజేషన్. ఇండియన్ గవర్నమెంట్ టోటల్ ఏవియేషన్ సెక్టార్‌ని నేషనలైజ్ చేయాలని అనుకుంది. నేషనలైజ్ చేయడం అంటే ఆ కంపెనీస్ ఇండియన్ గవర్నమెంట్‌కి చెందినవి అయిపోతాయి. గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ప్రైవేట్ సెక్టార్‌గా ఉన్న ఎయిర్‌లైన్ ఇండస్ట్రీని పబ్లిక్ సెక్టార్స్‌కి మార్చడమే. ఈ డెసిషన్ చాలామందికి బాధ కలిగించింది. చాలామంది వ్యాపారవేత్తలు వ్యతిరేకించారు కూడా. అయినప్పటికీ ఇండియన్ గవర్నమెంట్ 1953లో ఎయిర్ కార్పొరేషన్స్ యాక్ట్ ప్రవేశపెట్టి ఉన్న ఎయిర్‌లైన్స్ అన్నిటిలో నుండి 100% స్టేక్ తీసుకుంది. ఆ సమయంలో ఇండియాలో ఉన్న 8 డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ అన్నిటిని కలిపేసి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఏర్పడింది. అలాగే ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అయింది. ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కోసం, అలాగే ఇండియన్ ఎయిర్‌లైన్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ కోసం. దీంతో ఈ 2 కొత్త గవర్నమెంట్ కంపెనీస్ ఏర్పడ్డాయి. కేవలం ఎయిర్‌లైన్సే కాదు మరెన్నో సెక్టార్స్‌ని కూడా ఇండియన్ గవర్నమెంట్ నేషనలైజ్ చేసింది. జవహర్లాల్ నెహ్రూ గారి గవర్నమెంట్ యొక్క మెయిన్ పాలసీనే నేషనలైజేషన్. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తగా ఏర్పడిన దేశంలో కంపెనీస్‌ని మరింత డెవలప్ చేయడానికి వాటిని గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. సో కంపెనీస్ బాగా గ్రో అవుతాయి. ఇలా కంపెనీస్ గ్రో అవ్వడం వల్ల దేశం కూడా డెవలప్ అవుతుంది. ఇదే ఈ పాలసీ యొక్క ఉద్దేశం. బట్ ఈ పాలసీ వల్ల ఎంతోమంది బిజినెస్ మెన్ తీవ్రంగా నష్టపోయారు. అంతకుముందు దాకా జేఆర్‌డీ టాటా అలాగే జవహర్లాల్ నెహ్రూ మంచి ఫ్రెండ్స్. బట్ నేషనలైజేషన్ తర్వాత టాటా గారు నెహ్రూ చేసిన దాన్ని మోసంగా భావించారు. టాటా గారు చివరి దాకా నేషనలైజేషన్‌ని వ్యతిరేకించారు. నిజానికి నెహ్రూ ఎయిర్ ఇండియాకి వ్యతిరేకం కాదు. అన్ని కంపెనీలను నేషనలైజ్ చేయాలని అనుకున్నారు. టాటా మిత్రుడని ఎయిర్ ఇండియాని నేషనలైజ్ చేయకపోతే వేరే వారి నుండి విమర్శలు వస్తాయి. సో ఎయిర్ ఇండియాని కూడా నేషనలైజ్ చేశారు. ఇండియన్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ జేఆర్‌డీ టాటా గారినే ఎయిర్ ఇండియాకి చైర్మన్‌గా నియమించారు. టాటా ఎన్నో పాలిటిక్స్ ఎదుర్కొన్నప్పటికీ ఎయిర్ ఇండియా డెవలప్మెంట్ కోసం ఎయిర్ ఇండియా చైర్మన్‌గా దాదాపు 20 ఏళ్ల పాటు కొనసాగారు. బహుశా ఇదే నెహ్రూ గారు తీసుకున్న మంచి నిర్ణయం. ఒకవేళ అప్పుడే ఎయిర్ ఇండియా నుండి జేఆర్‌డీ టాటాని వేరు చేసుంటే ఎయిర్ ఇండియా పని ఎప్పుడో అయిపోయేది.
టాటా కూడా ఏదో ఒక రోజు ఎయిర్ ఇండియా తిరిగి టాటాకి తిరిగి వచ్చేస్తుందని అనుకున్నారు. బట్ దారుణమైన పరిస్థితుల్లో ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్కి వస్తుందని ఈయన ఊహించి ఉండరు. 1954లో ఎయిర్ ఇండియా మొదటి లాక్హీడ్ కాన్స్టలేషన్ 1049 విమానాన్ని కొనింది. ఈ విమానానికి రాణి ఆఫ్ ఝాన్సీ అనే పేరు పెట్టారు. ఈ ప్లేన్ కొనడంతో ఎయిర్ ఇండియా సర్వీసెస్ని హాంకాంగ్, బ్యాంకాక్, టోక్యో అలాగే సింగపూర్కి ఎక్స్టెండ్ చేశారు. అలా విమానాలు కొంటూ సర్వీసెస్ ఎక్స్పాండ్ చేస్తుంది ఎయిర్ ఇండియా. నిజానికి ఈ టైంలోనే అంటే 1960 నుండి 1970 వరకు ఎయిర్ ఇండియా పీక్ అయింది. ఈ టైంలో ఇండియాలో కొత్త విమానాలు, లగ్జరీ సర్వీసెస్తో ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే సూపర్ ప్రాఫిట్స్తో ముందుకు సాగింది. ఆ రోజుల్లో ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తే వినిపించేది చిరిగిపోయిన, విరిగిపోయిన సీట్స్ కాదు. అప్పట్లో వినిపించేది తాజ్ హోటల్ చెఫ్స్ తయారు చేసిన ఫేమస్ కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్, శాంతినికేతన్ ఆర్టిస్ట్ డిజైన్ చేసిన లాంజ్లు, లగ్జరీ సీటింగ్లు, ఇలా ఇంకా గొప్పగా ఎయిర్ ఇండియా గురించి చెప్పుకునేవారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆ రోజుల్లో ఎయిర్ ఇండియాకి ప్యాలెస్ ఇన్ ది స్కై అనే పేరు కూడా పెట్టారు. ఈ రోజుల్లో ఎమిరేట్స్ ఎక్కువ లగ్జరీ మీదనే ఫోకస్ పెడుతుంది. నిజానికి ఈ కాన్సెప్ట్ మొదట స్టార్ట్ చేసిందే ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాలోని లగ్జరీ ఎక్స్పీరియన్స్ని చూసే సింగపూర్ ఎయిర్ కూడా ఇన్స్పైర్ అయింది. ఇదంతా జరగడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, జేఆర్డీ టాటా. కంపెనీ తన నుండి వెళ్ళిపోయిన ఇండియాలో సివిల్ ఏవియేషన్ని బాగా డెవలప్ చేయడానికి, అలాగే ఎయిర్ ఇండియాని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి ఈయన ఎంతో కష్టపడ్డారు. కొన్నిసార్లు టాటా గారి స్వయాన విమానాల్లో ప్రయాణించి ప్లేన్స్ ఎలా ఉన్నాయో, సర్వీసెస్ ఎలా ఉన్నాయో చెక్ చేసేవారు. ఎక్కడైనా నీట్గా లేకపోతే ఆయనే స్వయాన క్లీన్ చేసేవారు కూడా. దీనివల్ల ఎయిర్ ఇండియా క్రూ కూడా చాలా కేర్ఫుల్గా పనిచేసేవారు. ఎయిర్ ఇండియా మస్కాట్ మహారాజాలానే కస్టమర్స్ని మహారాజాలాగా ట్రీట్ చేసేవారు. ఆ రోజుల్లో ఎయిర్ ఇండియాని ఇండియా యొక్క రిప్రజెంటేషన్ లాగా కూడా చూసేవారు. ఇండియన్ కల్చర్, హాస్పిటాలిటీ, ట్రెడిషన్, ఫుడ్ని ఎయిర్ ఇండియాలో రిప్రజెంట్ చేసేవారు. వాటితో పాటు ఎయిర్ ఇండియాకి ఆర్ట్ కలెక్షన్ కూడా ఉండేది. ఎయిర్ ఇండియా దగ్గర 8,000కి పైగా ఆర్ట్ వర్క్స్ ఉండేవి. ఎయిర్లైన్స్ మధ్యలో ఉన్న లగ్జరీ కాంపిటీషన్లో జేఆర్డీ టాటా గారు ఆర్ట్ వర్క్స్ టాక్టిక్ని వాడారు. పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, గ్లాస్ పెయింటింగ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ని బాగా కలెక్ట్ చేసేవారు. ఎయిర్ప్లేన్స్లో, లాంజెస్లో ఫేమస్ ఆర్ట్స్ని డిస్ప్లే చేసేవారు. ఇవి కూడా ప్యాసింజర్స్కి ఒక లగ్జరీ ఫీలింగ్ కలిగించేవి. 1967లో వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ సాల్వడార్ దాలీ చేత కూడా ఎయిర్ ఇండియా ఒక యాస్ట్రేని తయారు చేపించింది. కొన్ని ఆర్ట్ వర్క్స్ని ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్కి, వీఐపీస్కి గిఫ్ట్గా కూడా ఇచ్చేవారు. ఇవన్నీ ఎయిర్ ఇండియా ఆ రోజుల్లో ఎంత స్పెషల్లో, ఎంతగా ప్యాసింజర్ లగ్జరీకి ప్రయారిటీ ఇచ్చిందో మనకు తెలియజేస్తాయి. ఒక గవర్నమెంట్ కంపెనీ అవ్వడం కూడా ఎయిర్ ఇండియాకి బాగా ఉపయోగపడింది. గవర్నమెంట్ కంపెనీ అవడంతో ఫైనాన్షియల్గా ఎయిర్ ఇండియాకి ప్రాబ్లం ఉండేది కాదు. లాసెస్ వచ్చినా గవర్నమెంటే భరిస్తుంది. అంతేకాదు గవర్నమెంట్ పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంది. దీంతో ఎయిర్ ఇండియాకి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది రాలేదు. దీంతో ఫ్లీట్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్తో మోడర్నైజ్ చేసేవారు. ఫిబ్రవరి 1960లో ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 707ని పర్చేస్ చేసింది. దీంతో ఏషియాలో జెట్ ఏరోప్లేన్ కలిగిన మొట్టమొదటి ఎయిర్లైన్గా ఎయిర్ ఇండియా అయింది. జెట్ ఏరోప్లేన్ అంటే ఈ రోజుల్లో మనం చూసే జెట్ ఇంజిన్ ఉన్న ఏరోప్లేన్స్. అంతకుముందు దాకా ఎయిర్ ఇండియాలో ఎక్కువగా టర్బో ప్రాప్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి. వీటికి ప్రొపెల్లర్ ఫ్యాన్స్ ఉంటాయి. వాటి ద్వారానే ప్లేన్ ఫ్లై అవుతుంది. 1971లో ఎయిర్ ఇండియా మొట్టమొదటి బోయింగ్ 747ని కొనింది. 747 అనేది ఏవియేషన్ ఇండస్ట్రీలోనే ఒక గేమ్ చేంజర్. దీంతో ఎయిర్ ఇండియాకి 747 మరింత సక్సెస్ అందించింది. 747 చాలా పెద్ద ప్లేన్. దీంతో సీటింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆపరేషన్ కాస్ట్ కూడా చాలా తక్కువ. ఆ తర్వాత సంవత్సరాలలో మరిన్ని 747స్ని కూడా ఎయిర్ ఇండియా కొనింది. 1986 కల్లా ఎయిర్ ఇండియా యొక్క ఫ్లీట్లో 11 బోయింగ్ 747 విమానాలు ఉండేవి. కేవలం ఫైనాన్షియల్గా అలాగే మోడర్నైజేషన్లోనే కాదు, రూట్స్ ఎక్స్పాన్షన్కి కూడా గవర్నమెంట్ హెల్ప్ అయింది. ఇండియన్ గవర్నమెంట్ సాయంతో చాలా దేశాల నుండి లైసెన్సెస్, పర్మిషన్స్ ఎయిర్ ఇండియాకి ఈజీగా త్వరగా వచ్చేసేవి. గవర్నమెంట్ కంపెనీ అవడంతో పబ్లిక్ కూడా కంపెనీని నేషనల్ ప్రైడ్గా భావించేవారు. దీంతో ప్యాట్రియోటిజం కూడా ఎయిర్ ఇండియాకి బాగా హెల్ప్ చేసింది. బట్ ఇలా దూసుకు వెళ్ళిపోతున్న ఎయిర్ ఇండియా పతనానికి మొదటి అడుగు 1977లో పడింది. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఫామ్ అయిన కొత్త గవర్నమెంట్ జేఆర్డీ టాటా గారు ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పార్టీకి హెల్ప్ చేశారు అనే అభియోగంతో బలవంతంగా టాటా గారిని ఎయిర్ ఇండియా చైర్మన్ పదవి నుండి తప్పించింది. ఇదే ఎయిర్ ఇండియా పతనంలో కీలక పరిణామం. జేఆర్డీ టాటా గారు తప్పుకోవడంతో ఎయిర్ ఇండియాలో మేనేజ్మెంట్ క్రైసిస్ ఏర్పడింది. టాప్ మేనేజ్మెంట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. టాటా చైర్మన్గా ఉన్నప్పుడు క్రూకి ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. బట్ కొత్త మేనేజ్మెంట్ జస్ట్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చేవారు. అప్పటిదాకా స్ట్రిక్ట్గా ఉన్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా గాలికి వదిలేశారు. ఎయిర్ ఇండియాని ప్యాసింజర్స్ ప్రిఫర్ చేయడానికి క్రూ కూడా ఒక కారణం. బట్ కొత్త మేనేజ్మెంట్ వచ్చాక ఇదంతా చేంజ్ అయిపోవడంతో ప్యాసింజర్స్కి మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోవడం మొదలైంది.
అప్పటిదాకా జేఆర్డీ టాటా మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ అన్నీ మెల్లిగా పడిపోవడం మొదలైంది. టాటా ప్లేన్లు ఎక్కడైనా నీట్గా లేకపోతే అస్సలు ఊరుకునేవారు కాదు. బట్ కొత్త మేనేజ్మెంట్ అసలు అవి పట్టించుకునే లేదు. దీంతో మెల్లమెల్లగా ఎయిర్ ఇండియా ప్రయాణం లగ్జరీ సీట్స్ నుండి చినిగిపోయిన సీట్స్కి మొదలైంది. 1991లో ఎకనామిక్ లిబరలైజేషన్ ఎయిర్ ఇండియాపై గట్టి దెబ్బ కొట్టింది. లిబరలైజేషన్ వల్ల వేరే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కూడా ఇండియాలో ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. అదే టైంలో కొత్త ఎయిర్లైన్స్ కూడా చాలా లాంచ్ అయ్యాయి. దీంతో ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఎయిర్ ఇండియా అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ యొక్క మోనోపోలీ ఎండ్ అయింది. కస్టమర్స్కి లార్జ్ చాయిస్ ఏర్పడింది. చాలా ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా కంటే తక్కువ ఫేర్స్కే మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. మరికొన్ని ఎయిర్లైన్స్ లగ్జరీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా కస్టమర్స్ ఎయిర్ ఇండియా నుండి వేరే ఎయిర్లైన్స్కి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఇలా కస్టమర్ షిఫ్ట్ వల్ల ఇయర్కి రెవెన్యూ తగ్గడం మొదలైంది. దీంతో రెవెన్యూ తగ్గడం వల్ల ఎయిర్ ఇండియాకి లాసెస్ కూడా మొదలయ్యాయి. మొదట్లో ఈ లాసెస్ తక్కువగా ఉన్న ఇండియన్ గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల ఈ లాసెస్ మరికొంత ఎక్కువయ్యాయి. ఈ లాసెస్ వల్ల ఎయిర్ ఇండియా ఏరోప్లేన్స్ మెయింటెనెన్స్ మీద ఖర్చు తగ్గించింది. ఇదే అతిపెద్ద తప్పు. మిగతా ఎయిర్లైన్స్ చూడటానికి షైనింగ్ లైవరీ కలర్స్తో అట్రాక్టివ్గా ఉంటే పాత లైవరీతో చూడటానికి మురిగ్గా ఉండేవి. ఇది కూడా కస్టమర్స్ని దూరం చేసింది. ఎక్స్టీరియర్సే కాదు ఇంటీరియర్స్లో కూడా ఎలాంటి అప్గ్రేడ్స్ చేయలేదు. దీంతో చినిగిపోయిన విరిగిపోయిన సీట్స్ అలాగే మిగిలిపోయాయి. 2001లో ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ని ఇండియన్ గవర్నమెంట్ కరప్షన్ కారణంతో ఛార్జ్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకారం ఈయన చేసిన కరప్షన్ వల్ల ఎయిర్ ఇండియా 57 కోట్లు నష్టపోయింది. 2004లో బడ్జెట్ ఎయిర్లైన్స్కి కాంపిటీషన్గా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ని లాంచ్ చేసింది. ఈ సర్వీస్ లో కాస్ట్కి మంచి ఎయిర్లైన్ సర్వీస్ని అందించడానికి. ఈ సర్వీస్ని ఇండియాలోని సిటీస్ని కనెక్ట్ చేయడానికి అలాగే మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఏషియాకి లాంచ్ చేశారు. అయినప్పటికీ ఎయిర్ ఇండియా లాసెస్ తగ్గలేదు. కేవలం ఎయిర్ ఇండియానే కాదు, ఇండియన్ గవర్నమెంట్ డొమెస్టిక్ సర్వీస్ అయిన ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా భారీ లాసెస్లోకి వెళ్ళిపోయింది. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రకారం 2006లో ఈ రెండు ఎయిర్లైన్స్ యొక్క కంబైన్డ్ లాస్ 700 కోట్లు. ఇందులో ఎయిర్ ఇండియా లాస్ 500 కోట్లు, ఇండియన్ ఎయిర్లైన్స్ లాస్ 200 కోట్లు. సో ఇండియన్ ఎయిర్లైన్స్కి కూడా భారీగానే లాస్ వచ్చింది. దీంతో ఈ రెండు ఎయిర్లైన్స్ని మర్జ్ చేస్తే లాసెస్ తగ్గించవచ్చు అనుకుని 2007లో ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్ రెండింటిని కూడా మర్జ్ చేసింది. బట్ మర్జ్ వల్ల ఏర్పడిన కొత్త కంపెనీ అయిన నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి కూడా భయంకరంగా లాస్ వచ్చింది. మర్జింగ్కి ముందు ఈ రెండు ఎయిర్లైన్స్ లాస్ 700 కోట్లు అయితే మర్జింగ్ తర్వాత లాస్ 7,000 కోట్లయింది. ఈ లాస్ని కవర్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ చాలా భయంకరమైన తప్పులు చేసింది. 2006లో మర్జింగ్కి ముందు ఎయిర్ ఇండియా 111 కొత్త ప్లేన్స్ కోసం బోయింగ్, ఎయిర్బస్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. ఈ 111 విమానాల్లో 68 విమానాలు బోయింగ్వి. వీటిలో 8 బోయింగ్ 777 విమానాలు, 15 బోయింగ్ 777-300 విమానాలు, 18 బోయింగ్ 737 విమానాలు, అలాగే 27 787 డ్రీమ్ లైనర్ విమానాలున్నాయి. రీసెంట్గా క్రాష్ అయిన 787 డ్రీమ్ లైనర్ కూడా అప్పుడు ఆర్డర్ చేసింది. వీటితో పాటు మరికొన్ని ఎయిర్బస్ విమానాలను కూడా ఆర్డర్ చేశారు. ఈ విమానాలకైన ఖర్చు సుమారుగా 45,000 కోట్ల రూపాయలు. విమానాలు కొనడంలో తప్పు లేదు, బట్ ఎయిర్ ఇండియా అప్పు చేసి మరీ విమానాలను కొనింది. అసలే 1,000 కోట్ల లాసెస్లో ఉన్న ఎయిర్ ఇండియాపై ఈ అప్పు మరింత భారాన్ని పెంచింది. విమానాలు కొనడంతో పాటు ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా యొక్క కోట్ల రూపాయల డబ్బును కొత్త ఏరోప్లేన్స్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టింది. ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ ఒప్పుకోకపోయినా ఇండియన్ గవర్నమెంట్ ప్రెషర్ వల్ల అడ్వర్టైజ్మెంట్కి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలే లాస్లో ఉన్న టైంలో ఈ ఖర్చు అనవసరమని చాలామంది అఫీషియల్స్ భావించినా ఈ ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో ఎయిర్ ఇండియాకి లాసెస్ మరింత పెరిగింది. ఆ సమయంలో ఎయిర్ ఇండియా శాలరీస్ కూడా పెంచింది. శాలరీస్ పెంచడానికి కారణం ఎంప్లాయీస్ స్ట్రైక్స్. ఎయిర్ ఇండియా ఎంప్లాయీస్ శాలరీస్ పెంచాలని ఎన్నోసార్లు మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేసినా మేనేజ్మెంట్ వినకపోవడంతో ఎంప్లాయీస్ స్ట్రైక్స్ మొదలుపెట్టారు. ఈ స్ట్రైక్స్లో పైలట్స్ కూడా ఉండడంతో ప్లేన్స్ అన్నీ గ్రౌండ్ అయిపోయాయి. కేవలం పైలట్సే కాదు, ఎయిర్పోర్ట్ స్టాఫ్ కూడా స్ట్రైక్కి దిగారు. దీంతో ఈ స్ట్రైక్ వల్ల ప్లేన్స్ గ్రౌండ్ అవడంతో ఎయిర్ ఇండియాకి లాసెస్ డబుల్ అయ్యాయి. ఈ గందరగోళంలో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్కడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేయలేదు. దీంతో ప్యాసింజర్స్ మరింత తగ్గారు. ఈ స్ట్రైక్స్ క్లియర్ అయిన తర్వాత లాస్ని రికవర్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ మరో ప్రయత్నం చేసింది. అదే కొత్త రూట్స్. అప్పటిదాకా లేని కొత్త రూట్స్ని ఎయిర్ ఇండియా యాడ్ చేసింది. మరిన్ని ఫ్లైట్స్, మరిన్ని కొత్త డెస్టినేషన్స్కి లాంచ్ చేసింది. దీనివల్ల ఎక్కువ ప్యాసింజర్స్ వస్తారని ఎయిర్ ఇండియా అనుకుంది. బట్ ఈ ప్రయత్నం దారుణంగా బ్యాక్ఫైర్ అయింది. కొత్త రూట్స్ లాస్ మేకింగ్ రూట్స్గా మిగిలిపోయాయి. కనీసం ప్రయాణానికైనా ఫ్యూయల్ ఖర్చును కూడా ఎయిర్ ఇండియా ఆ ప్రయాణంలో రికవర్ చేయలేకపోయింది. దీనికి తోడు ఇండియన్ గవర్నమెంట్ అవసరమైన వారికంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంది. దీంతో సాలరీస్ బర్డెన్ కూడా ఎయిర్ ఇండియా మీద పడింది. ఎయిర్ ఇండియాకి కావాల్సిన ఎంప్లాయీస్ 7,245, బట్ ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్న వారి సంఖ్య 11,403 మంది. దీంతో ఇది కూడా ఒక భారంగా మారింది. అలా
2009 కల్లా పీకల్లోతు కష్టాల్లో ఎయిర్ ఇండియాను ముంచేసింది అప్పటి యూపీఏ గవర్నమెంట్. 2009 కల్లా ఎయిర్ ఇండియా యొక్క అప్పు సుమారు 40,000 కోట్లకు చేరింది. దీంతో 2009లో ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గించడానికి ఎయిర్ ఇండియా యొక్క A300 అలాగే ఒక 747ని సుమారుగా 130 కోట్లకు సేల్ చేసి కొంత ఫైనాన్షియల్ బర్డెన్ని తగ్గించారు. బట్ ఉన్న 1,000 కోట్ల అప్పు లాసెస్కి ఈ అమౌంట్ ఏమాత్రం సరిపోదు. 2011 కల్లా ఎయిర్ ఇండియా యొక్క అప్పు 42,600 కోట్లు అయింది. అలాగే ఆ సంవత్సరం కల్లా ఎయిర్ ఇండియా యొక్క టోటల్ లాస్ 22,000 కోట్లకు చేరింది. అప్పు ఏమో 42,600 కోట్లు, అలాగే లాస్ ఏమో 22,000 కోట్లు. మార్చి 2012లో ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా కోసం 3,200 కోట్లు ఫండ్స్ రిలీజ్ చేసింది. బట్ ఈ అమౌంట్ ఏమాత్రం చాలదు. ఎందుకంటే లాస్ అలాగే అప్పు నుండి బయటికి రావడానికి ఎయిర్ ఇండియా గవర్నమెంట్ నుండి 42,900 కోట్లు కోరింది. దీంతో 2013లో ఇండియన్ గవర్నమెంట్ 30,000 కోట్లను వివిధ ఇన్స్టాల్మెంట్స్లో 8 ఏళ్లలో ఎయిర్ ఇండియాలోకి రిలీజ్ చేయాలనుకుంది. కానీ ఆ తర్వాత ఈ రిలీజ్ కూడా డిలే అయిపోయింది. ఎయిర్ ఇండియా కూడా లాస్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. లాస్ వస్తున్న ఇంటర్నేషనల్ రూట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. అంతేకాదు ఇంటర్నేషనల్ హబ్ని జర్మనీ నుండి దుబాయ్కి షిఫ్ట్ చేశారు. 2012లో 5,200 కోట్ల బ్రిడ్జ్ లోన్ కోసం ఎయిర్ ఇండియా బ్యాంక్స్ని ఇన్వైట్ చేసింది. బ్రిడ్జ్ లోన్ అంటే ఒక షార్ట్ టర్మ్ లోన్. టెంపరీగా ఫైనాన్షియల్ సొల్యూషన్ కోసం ఈ లోన్స్ పనిచేస్తాయి. ఈ లోన్ 5 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ని డెలివరీ తీసుకోవడానికి. దీంతో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అయిన డిస్చే అలాగే ఇన్వెస్టెక్ ఎయిర్ ఇండియాకి సుమారు 3,500 కోట్లు లోన్ ఇచ్చాయి. అదే సంవత్సరం ఎయిర్ ఇండియాకి మరో ఎదురుదెబ్బ తగిలింది. యుఎస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్కి సరిగ్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదని ఎయిర్ ఇండియాకి సుమారు 60 లక్షల రూపాయలు ఫైన్ విధించింది. వచ్చే లాభాలే అంతంత మాత్రం అంటే మళ్ళీ ఫైన్స్ కూడా ఎక్స్ట్రా. దీంతో పాటు ఎయిర్ ఇండియాకి మరో భారం ఆయిల్ బిల్స్. ఆయిల్ కంపెనీస్కి ఎయిర్ ఇండియా చాలా పెండింగ్ బిల్స్ కట్టాలి. దీంతో 2013లో ఎయిర్ ఇండియా కొత్తగా తీసుకున్న డ్రీమ్ లైనర్స్ కొన్ని సేల్ చేసి, కొన్ని లీజ్ చేసి కొంత అమౌంట్ బిల్స్ని, కొంత అమౌంట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి క్లియర్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ చాలా అన్నట్లు ఎయిర్ ఇండియా ఒక కొత్త సమస్యగా మారింది. దీంతో ఎయిర్ ఇండియాని ప్రైవేట్ చేస్తే బెటర్ అని చాలామంది ఇండియన్ గవర్నమెంట్కి సలహా ఇచ్చారు. 2013లో అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ప్రైవేటైజేషన్ ఒక్కటే ఎయిర్ ఇండియాని బాగు చేయడానికి ఉన్న దారి అని చెప్పారు. ఈ స్టేట్మెంట్తో అపోజిషన్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించింది. 2013 నుండి ఎయిర్ ఇండియా చాలా వరకు ఎక్స్పెన్సెస్ని తగ్గించింది. ఏరోప్లేన్ సీట్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం ఆపేశారు. దీంతో తక్కువ ఖర్చు వల్ల ఎయిర్ ఇండియా మళ్ళీ ట్రాక్లోకి వచ్చింది. 2014-15 ఫైనాన్షియల్ ఇయర్లో ఎయిర్ ఇండియా రెవెన్యూ 19,800 కోట్లు, అలాగే ఆ సంవత్సరం ఆపరేషనల్ లాస్ 200 కోట్లు, అలాగే ఆ ఇయర్ ఓవరాల్ లాస్ 500 కోట్లు. లాస్ కోట్లలో ఉన్నప్పటికీ ఇది వేరే ఫైనాన్షియల్ ఇయర్స్తో పోలిస్తే చాలా బెటర్. 2016 కల్లా ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్లో ఇండియా, జెట్ ఎయిర్వేస్ తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎయిర్లైన్ అయింది. ఆ సమయానికి ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ 15.4%. దీంతో మెల్లమెల్లగా లాసెస్ తగ్గాయి, రెవెన్యూ, మార్కెట్ షేర్ పెరిగింది. బట్ అప్పులు కూడా అలానే పెరుగుతున్నాయి. 2017 కల్లా ఎయిర్ ఇండియా యొక్క అప్పు 55,300 కోట్లు. దీంతో చాలామంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఎయిర్ ఇండియాని ప్రైవేట్ చేయడమే ఉన్న దారని చెప్పారు. ఎందుకంటే ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్లో ఎక్కువ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్లో ఉండేది ఎక్కువ పొలిటీషియన్స్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీరికి ఎయిర్లైన్ బిజినెస్ గురించి ఎక్కువగా తెలియదు. ఏ బిజినెస్ చేయాలన్నా స్ట్రాటజిక్ ప్లాన్స్ అవసరం. ఇవి చేయాలంటే ఆ బిజినెస్ పై ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలా కాకుండా ఎయిర్లైన్ ఇండస్ట్రీలో ఏమీ తెలియని వారు మేనేజ్మెంట్లో దూరితే పరిస్థితులు ఇలానే ఉంటాయి. బట్ అలా అని నేషనలైజేషన్ని తప్పుపట్టలేం. ఎందుకంటే నేషనలైజ్ అయినప్పటికీ ఎయిర్ ఇండియా 1970 వరకు ప్రపంచంలో బెస్ట్గా ఉంది. అంతేకాదు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎయిర్లైన్స్లో కొన్ని ఎమిరేట్స్, ఇతిహాడ్ అలాగే సింగపూర్ ఎయిర్ అన్ని గవర్నమెంట్ ఎయిర్లైన్సే. ఎమిరేట్స్, ఇతిహాడ్ 100% గవర్నమెంట్ ఓన్డ్. సింగపూర్ ఎయిర్లో సింగపూర్ గవర్నమెంట్కి మెజారిటీ షేర్ ఉంది. సో నేషనలైజ్ చేయడం తప్పు కాదు. సరైన వారికి మేనేజ్మెంట్ అప్పగించడమే అసలు పని. బట్ ఎయిర్ ఇండియాని ప్రారంభించిన జేఆర్డీ టాటా గారినే మేనేజ్మెంట్ నుండి తప్పించారు. నాకు తెలిసి ఎయిర్లైన్స్ బిజినెస్ గురించి ఈయన కంటే ఎక్కువ తెలిసిన వారు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అలాంటి వ్యక్తి జేఆర్డీ టాటా. సో ఎయిర్ ఇండియా మళ్ళీ గతంలో లాగా బిజినెస్ చేయాలంటే ఎయిర్ ఇండియాని తిరిగి ప్రైవేట్ కంపెనీస్కి అప్పగించాలి. వారే ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్నింటినీ భరించి తిరిగి ప్రాఫిట్లో పెడతారు. దీంతో ఎయిర్ ఇండియాని మళ్ళీ ప్రైవేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 2017లో ప్రైవేటైజేషన్కి ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి ప్రైవేటైజేషన్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మార్చి 2018లో ఎయిర్ ఇండియాలో 76% స్టేక్ని సెల్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూ చేసింది. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇండియన్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన దాని ప్రకారం ఎయిర్ ఇండియాని కొంటే ఎయిర్ ఇండియా యొక్క అప్పులో 33,392 కోట్లు కొన్నవారే భరించాలి. దీంతో అందరూ భయపడి ఎయిర్ ఇండియాని కొనడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే ఎయిర్ ఇండియాని బాగు చేసే లోపే ఎయిర్ ఇండియా అప్పు వల్ల వాళ్ళ ఎయిర్లైన్స్ కూడా మూతపడతాయి. సో ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు.
ఎయిర్ ఇండియాలో 76%ని సెల్ చేయకపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో 100% సెల్ చేయాలనుకుంది. 2020 కల్లా ఎయిర్ ఇండియా అప్పు 61,562 కోట్లకు చేరింది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ ఎయిర్ ఇండియా యొక్క అప్పును సెటిల్ చేయాలని అనుకుంది. దీంతో 2020లో టోటల్ 61,562 కోట్లలో 42,000 కోట్లను ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. దీంతో 2020లో ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇష్యూ చేసింది. డిసెంబర్ 2020లో 7 పార్టీస్ నుండి గవర్నమెంట్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాయి. వీటిలో 5 పార్టీస్ని డిస్క్వాలిఫై చేశారు. కేవలం 2 పార్టీస్ మాత్రమే క్వాలిఫై అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 2021లో ఈ 2 పార్టీస్ని బిడ్స్కి ఇన్వైట్ చేసింది గవర్నమెంట్. సెప్టెంబర్ 2021లో 18,000 crore ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేశారు. దీంతో 68 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా తిరిగి టాటా గ్రూప్కి చేరింది. 18,000 కోట్లలో టాటా 2,700 కోట్లను క్యాష్లో పే చేసింది. అలాగే మిగిలిన 15,300 కోట్ల రూపాయలను ఎయిర్ ఇండియా యొక్క లోన్ని తీసుకుంది. ఎయిర్ ఇండియాని తీసుకున్న తర్వాత టాటా ఎయిర్ ఇండియాలో విస్తారాన్ని మర్జ్ చేయాలని అనుకుంది. దీంతో 2024 కల్లా ఎయిర్ ఇండియాలో విస్తారాన్ని మర్జ్ చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. విస్తారాలో టాటా గ్రూప్కి 51% స్టేక్ ఉంది. అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్కి 49% స్టేక్ ఉంది. దీంతో ఎయిర్ ఇండియాలో విస్తారా మర్జ్ అవడం వల్ల ఎయిర్ ఇండియాలో టాటా గ్రూప్ స్టేక్ 74.9%, అలాగే సింగపూర్ ఎయిర్ యొక్క స్టేక్ 25.1% అయింది. 2024 జూన్ 6న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ మర్జింగ్కి అప్రూవ్ చేసింది. 2024 ఆగస్టు 30న ఇండియన్ గవర్నమెంట్ సింగపూర్ ఎయిర్ యొక్క ఎఫ్డీఐని అప్రూవ్ చేసింది. దీంతో నవంబర్ 12, 2024న ఎయిర్ ఇండియా అలాగే విస్తారా మర్జింగ్ కంప్లీట్ అయింది. ఎయిర్ ఇండియాని కంప్లీట్గా చేంజ్ చేయాలని టాటా గ్రూప్ ఆపరేషన్ మొదలుపెట్టింది. సెప్టెంబర్ 2022లో టాటా ఎయిర్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి విహాన్ అనే 5-year ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా లోగో లైవరీని రీబ్రాండ్ చేశారు. అలాగే ప్లేన్స్ అన్నింటినీ లైవరీ లోగోస్ చేంజ్ చేసి ఉన్న ప్లేన్స్ అన్నింటినీ మోడర్నైజ్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఎయిర్ ఇండియా 470 కొత్త విమానాల కోసం ఎయిర్ బస్, బోయింగ్ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 220 బోయింగ్ ప్లేన్స్, 200 ఎయిర్ బస్ ఉన్నాయి. ఈ ఏరోప్లేన్స్ని టాటా ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలకు ఆర్డర్ చేసింది. దీంతో ఈ ఆర్డర్ అతిపెద్ద ఏరోప్లేన్ ఆర్డర్గా రికార్డు సృష్టించింది. ఈ ఏరోప్లేన్స్ అన్ని డెలివరీ అయితే ఎయిర్ ఇండియా కూడా ఎమిరేట్స్ లకు ఒక బెస్ట్ ఎయిర్లైన్ అవుతుంది. ఈ ఏరోప్లేన్స్ డెలివరీ వస్తే దాదాపు అన్ని పాత ఏరోప్లేన్స్ని కూడా సెల్ చేసేస్తారు. సెప్టెంబర్ 2024లో ప్లేన్స్ రీఫర్బిషింగ్ మొదలుపెట్టింది ఎయిర్ ఇండియా. పాత ఎయిర్ప్లేన్స్ అన్నింటినీ రీఫర్బిష్ చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ని కూడా రీఫర్బిష్ చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పై కూడా బాగా ఫోకస్ పెట్టింది టాటా. దీంతో ఈ రకంగా టాటా ఎయిర్ ఇండియాకి ప్రీమియం లుక్ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. బట్ రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ టాటాకి కొంత లాస్ క్రియేట్ చేస్తుంది. బట్ టాటా గ్రూప్ అన్ని ఏరోప్లేన్స్ని పూర్తిగా రిపేర్ ఇంకా రీఫర్బిష్ చేయలేదు. సో ఫ్యూచర్లో కొత్త విమానాలు కూడా వస్తే ఎయిర్ ఇండియా మళ్ళీ లాసెస్ నుండి ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. సో మరికొన్ని సంవత్సరాలలోనే ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్ లాగా ఒక ప్రీమియం ఎయిర్లైన్ అవుతుందని ఆశిస్తున్నాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.